హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో గుమగుమలాడే చేపల కూర ఎలా చేశానో చూపిస్తాను చూడండి. చూడ్డానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేను చెప్పిన విధంగా చేపల కూర వండి చూడండి. ఎంతో రుచికరంగా, ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటారు. ముందుగా చేప ముక్కలను తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బాగా కడిగిన తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలాలు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత కొబ్బరి, మిరప్పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు కలబెడుతూ ఉండాలి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసి కలిపిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కల్ని వేసి బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు చాలా మెత్తగా వేగాలి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను ముందుగా చెప్పాల్సింది, ముందుగా చింతపండు మనకు తగినంత నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు మెత్తబడినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాం. మసాలా పేస్ట్ని యాడ్ చేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మసాలా ఎంత వేగితే అంత బాగా కూర టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మసాలా బాగా వేగిందని మనకు తెలియడానికి నూనె బాగా పైకి తేలుతుంది ఫ్రెండ్స్. అప్పుడు చింతపండు నీళ్ళు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని మసాలా ఉడికేటప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా మొత్తం చేప ముక్కలన్నీ వేసేసి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయిందో. కూర చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. చివరిగా ఒకసారి గరిటెతో కలుపుకొని తీసేద్దాం. చూడండి, వేడి వేడి అన్నంలో చేపల కూర వడ్డించుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.